సో త్రివేణి గారు రెడీయా మీరు? రెడీ అండి. ఇదేంటి తాలిపీట? తాలిపీట్ ఓకే. ఓకే అండి, మరి తాలిపీట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తాలిపీట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 టేబుల్ స్పూన్, జొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, వాము పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, దోసకాయ తురుము 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. త్రివేణి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో దీనికి ఏం చాలా పిండిలు పెట్టారు, ఇన్ని ఉంటాయా? అవునండి. ఒక బౌల్లో ఇది జొన్న పిండి. ఓకే. సో ఈ పిండిలన్నీ అలా సేమ్ క్వాంటిటీస్ తీసుకోవాలా? లేదండి, జొన్న పిండి 1 కప్ తీసుకుంటే 1/2 కప్ శనగపిండి. ఓకే. సో 1 స్పూన్ బియ్యం పిండి అండ్ 1 స్పూన్ గోధుమ పిండి. బియ్య పిండి గోధుమ పిండి స్పూన్స్ తోనే. జస్ట్ జొన్న పిండి శనగపిండి మాత్రం ఎక్కువ, అంటే అన్నిటికంటే జొన్న పిండి క్వాంటిటీ ఎక్కువ. ఓకే. సో ఫస్ట్ జొన్న పిండి తీసుకున్నాను 2 స్పూన్స్, 1 స్పూన్ శనగపిండి. సో ఇందులో 1/2 స్పూన్ గోధుమ పిండి. ఓకే. సో మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. 1/2 స్పూన్ బియ్యం పిండి. ఓకే. అండ్ జీలకర్ర పొడి కొంచెం, కొద్దిగా వాము పొడి, ఉప్పు తగినంత, నెక్స్ట్ కారం పొడి. ఓకే. సో కారం ఎక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, స్పైసీగా కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ. కొద్దిగా పసుపు. ఓకే. సో ఇందులో కొద్దిగా దోసకాయ తురిమింది. ఓకే. ఇప్పుడు 1 కప్పుకి 1 దోసకాయ, ఒక దోసకాయ తురుమాలి. పొట్టు తీసేసి తురిమి, గింజలు కావాల్సిన వాళ్ళు గింజలతో పాటు వేసుకోవాలి, గింజలు ఇష్టపడని వాళ్ళు ఉంటారు కాబట్టి తీసేసేయాలి. సో అది చాయిస్. దోసకాయ ఉండాలి దీంట్లో. దోసకాయ అంటే వేరే విధంగా కూడా చేయొచ్చండి, టమాటా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్, దోసకాయ తురుము బదులు టమాటా అండ్ ఆనియన్స్ కట్ చేసి మార్చుకోవచ్చు. ఓకే. సో ఇందులో నేను దోసకాయ ప్రిపేర్ చేస్తాను. ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇది యాక్చువల్లీ మా మదర్ అండి. మా మదర్ మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంటే మీ అక్కడ నుంచి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది కలిపేసేయాలండి. మనకు ఆ పేస్ట్ తో ఇది ముద్ద అవ్వదు కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మనకి ఎలా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాంటిదా? బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్ కూడా వాడచ్చు. సో మామూలుగా మనం చేసుకునే ఈ రోటీ ఐటమ్స్ లాగానే, కాకపోతే ఇందులో పిండిలు డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే. సో జొన్న పిండి హెల్త్ కి మంచిది కదండి. అవునవును, అదే అందుకే ఎక్కువ క్వాంటిటీ అదే ఉండాలి. ఓకే ఓకే. సో మీరు ఇది రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? నేను చేస్తూ ఉంటానండి ఇంట్లో. నైస్. దీన్ని కన్నడలో ధపాటి అని కూడా అంటారు. ధపాటి. అంటే మీ మదర్ టంగ్ కన్నడ అండి. నైస్ నైస్. సో మీ మదర్ వాళ్ళు అక్కడే ఉన్నారా, లేకపోతే అందరూ ఇక్కడే? నా చైల్డ్హుడ్ అంతా హైదరాబాదే. ఓకే ఓకే. సో మీ బేస్ మాత్రం అక్కడ. పిండి రెడీగా ఉంది. సో మనం ప్రెస్ చేసుకునేటానికి వచ్చేలాగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ కూడా వేయద్దు, మాక్సిమం ఇది దీంతోనే కవర్ అయ్యేటట్టు చూసుకో. ఓకే ఓకే. సో ఇలా రౌండ్ గా చేసుకొని కొద్దిగా ఆయిల్ దీనిపైన వేసి అంటుకోకుండా ఒక స్పూన్ ఎవరు. అంటే దీన్ని చపాతీ అవసరం లేదండి, చేతితో చేస్తే చాలు. సో అంటే కొంతమంది జొన్న రొట్టెలు చేయడానికి వచ్చిన వాళ్ళైతే ఇలా కొట్టి చేస్తారు. సో అందరికి అది రాదు కాబట్టి ఇలా ప్రెస్ చేసి చేసుకోవడం, లేదా పూరీ ప్రెస్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే ఓకే. సో ఇది మంచి హెల్దీ ఇదనమాట. హెల్దీ అండి ఇది, అంటే పల్చగా ఏమీ ఉండక్కర్లేదు. కొంచెం చపాతి తాలిపీట అంటే కొంచెం లావుగానే ఉంటుందా? ఓకే. సో ఇలా చేయడం కష్టము, బిజీ లైఫ్ లో ఉన్న వాళ్ళందరూ కావాలి అంటే పూరీ ప్రెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ గా అయిపోతుంది. బేసిక్ ఇప్పుడు అందరూ ఏంటంటే టేస్టీగా ఉండాలి, ఫాస్ట్ గా అయిపోవాలి, ఎక్కువ కష్టపడకూడదు, ఇవి చాలా ఉంటాయి కదా. ఓకే. సో మీ వారు ఏం చేస్తుంటారు త్రివేణి గారు? మా వారు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారండి ఢిల్లీలో.
ఓ సో ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరుగుతూ ఉంటారా? తిరుగుతూ ఉంటారు. ఓకే ఓకే. ఏం పేరు మీ వారి పేరు? రాఘవేందర్. పిల్లలు? ఒక అమ్మాయి అండి. ఒకతే పాప? ఒకతే పాప. అమ్మాయి పేరు స్నేహ. స్నేహ ఏం చదువుతారు? 10th అయిపోయిందండి, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓ ఈ ఇంటర్ అయ్యే వరకు కూడా కొంచెం పేరెంట్స్ పిల్లలకి పేరెంట్స్ కి ఇద్దరికి పరీక్షే కదా. 10th అయిన తర్వాత మళ్ళీ ఇంటర్, తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం రిలాక్స్. ఇప్పుడు వీళ్ళ పిల్లలకి ఐఐటి కోర్సులు అయ్యి ఉంటే అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయి ఆవిడ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా 4 కిట్టీలు, వాకింగ్. అదే కదా. కొంచెం మీడియం ఫ్లేమ్ లోనే వెయిట్ చేసుకోవాలి. ఓకే సో దీన్ని చక్కగా అలా పల్లి పొడి, పెరుగు ఆ కాంబినేషన్స్ తో తింటే బాగుంటుంది అనమాట. సో తాలీపీట్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తాలీపీట్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో జొన్న పిండి, శనగపిండి, గోధుమ పిండి, బియ్య పిండి, జీలకర్ర పొడి, వాము పొడి, ఉప్పు, కారం, పసుపు, దోసకాయ తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లో ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, తాలీపీట్ రెడీ.